Audio Jungle. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరాధ్య సాత్విక్ బ్లాగ్స్. ఈరోజు అయితే నేను పాతకాలం నాటి పచ్చడి పెసర ఆవకాయ కోసం చూపిస్తున్నాను అనమాట. ఇది నేను చాలా తక్కువనే పడుతున్నాను, ఒక 2 కాయలు అలా పడుతున్నాను. 2 కాయలు అంటే నాకు 150 గ్రాములు అలా వచ్చింది. 150 గ్రాములకి ఇది ఒక 3/4 కిలో కప్పు పెసరపిండి, అలాగే 3/4 కిలో కారము, అలాగే ఒక అరకప్పు సాల్ట్ అనమాట. ఈ 3 ఇంగ్రీడియంట్స్ అంటే 1/4 కిలో ఆయిల్ పడుతుంది. చాలా తక్కువ ఐటమే పడుతుంది. ఇది ఒక 1 వీక్ టు 10 డేస్ నిల్వ ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. యాక్చువల్లీ ఎప్పుడు మా అత్తయ్య గారు పెట్టేస్తారు. కారము 3/4 కప్పు, పెసరపిండి 3/4 కప్పు తీసుకుంటున్నాను. సాల్ట్ అరకప్పు పడుతుంది అన్నమాట. సాల్ట్ ఒక అరకప్పు పడుతుంది. ఇవన్నీ కూడా బాగా కలిపేసుకొని ఇందులో ఒక 1.5 కప్పు ముక్కలు పడతాయి, అంటే 150 గ్రాములు. ఈ కప్పు 100 గ్రాములు అనమాట. మెజర్మెంట్ కప్స్ ఉంటాయి కదా, అందులో పెద్ద సైజ్ కప్ ఇది. ఇందులో 1.5 కప్పు ముక్కలు ఈ పిండికి సరిపోతాయి అన్నమాట, అంటే 150 గ్రాములు అన్నట్టు. ఇంకా మీకు కావాలంటే గ్రేవీ ఎక్కువైందంటే ఇంకా కలుపుకోవచ్చు, అంతే. ఈ 3 ఇంగ్రీడియంట్స్తోనే ఉంటుంది. ఇది జస్ట్ 1 డే బాటిల్లో తీసుకుంటే మంచిగా ఊరిపోతుంది. నాకైతే కొంచెం గ్రేవీ ఎక్కువైనట్టు అనిపిస్తుంది పిండి, సో ఇంకొన్ని ముక్కలు వేసుకున్నా పర్వాలేదు. ఇది ఆయిల్ పోసి కలిపేసుకోవచ్చు, ఇంకేం వేయక్కర్లేదు. కొంచెం మంది అయితే ఇంగువ ఆవాలతో తాలింపు పెట్టుకుంటారు, మేమైతే అది కూడా పెట్టుకోము. జస్ట్ ఇలా కలిపేసి కొంచెం 1 డే ఆగితే తినేసేయచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, చలవ చేస్తుంది కూడా ఈ సమ్మర్లో. ఇది పాతకాలం ఆవకాయ అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి నాకు కామెంట్స్లో మీకు ఎలా వచ్చిందో చెప్పగలరు. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ గైస్. ఇదిగోండి పెసరావకాయ ఇలా వచ్చింది కన్సిస్టెన్స్. ఇది 1 డే ఆగి తినేసేయచ్చు, కమ్మగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అలానే పెసరపప్పు ఉంది కదా, దాన్ని ఒక 2 అవర్స్ ఎండలో పెట్టి మిక్స్ పట్టేసి కలిపేస్తే సరిపోతుంది. మనం వేరే ఏమి చేయక్కర్లేదు. కొంచెం మంది వేయించుకుంటారు, కొంచెం మంది నచ్చిన వాళ్ళు ఇంగువను ఆవాలు తాలింపు పెట్టుకోవచ్చు. సో ఇది ఇలా అనమాట. చాలా బాగుంది, బాగా వచ్చింది. థ్యాంక్ యూ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.